మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనలో చాలామందికి ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సమస్య మీద సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కరోజు కూడా ప్రశాంతత ఉండదు. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సమస్యలు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో దుష్టశక్తులు ఉన్నాయని సంకేతం. మన ఇంట్లో దేవతలు లేకపోతే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఎవరి ఇంట్లో అయితే దుష్టశక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో డబ్బు కష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మన ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలు కనుక మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దేవతలు లేరని, ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాయని అర్థం చేసుకోవాలి. మరి ఇంట్లో దుష్టశక్తులు ఉంటే కనిపించే సంకేతాలు ఏమిటి? మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులను తరిమికొట్టి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. అవేంటంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అంటే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత మీకు పదే పదే మెలకువ వస్తూ ఉంటే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో తలుపులు మూసే సమయంలో, తలుపులు తెరిచే సమయంలో తలుపు నుండి శబ్దం వస్తూ ఉంటే మీ ఇంట్లో దుష్టశక్తులు తిష్ట వేసుకున్నాయని అర్థం చేసుకోవాలి. ఇంట్లో పాలు పొంగిపోవటము లేదా పాలు మాడిపోవటము, అదేవిధంగా చేతిలో నుంచి ఉప్పు పడిపోవటము లాంటివి పదే పదే జరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని సంకేతం. మనలో చాలామందికి తరచూ పీడకలలు వస్తూ ఉంటాయి. నిద్రలో పీడకలలు మీ కుటుంబానికి సమస్యలు రాబోతూ ఉన్నాయని సంకేతం. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలను ఆహ్వానించాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరము మరియు లవంగాలను కాల్చిన ఆ పొగను ఇల్లంతా కూడా వేయండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. 3 దేవతలు మీ ఇంట్లో సంచరిస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు ఎండిపోతే మీ ఇంటికి ఏదో నష్టం రాబోతుందని సంకేతం. ఇక చాలామంది ఇళ్లల్లో ఎక్కువగా సాలెపురుగులు కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో సాలెపురుగులు ఉన్నా, సాలె గూళ్ళు ఉన్నా మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని సంకేతం. కాబట్టి ఇంట్లో సాలెపురుగులు లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. ఒక్కోసారి ఉన్నట్టుండి మన ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి. ఇలా తరచూ జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం. అలాగే మనలో చాలామందికి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. మీకు తరచూ తలనొప్పి వస్తూ ఉంటే మీకు నరదృష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వస్తి గుర్తుకు దైవశక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు పసుపుతో స్వస్తి గుర్తును గీయండి. ఏ ఇంటి ముందైతే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇంటికి దురదృష్టం పడుతుంది. ఇంట్లోకి త్వరగా దుష్టశక్తులు చేరుకుంటాయి. అలాగే రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభ సూచకం. రాత్రి సమయంలో మీకు గజ్జల మోత వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లుగా భావించాలి. మన ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి మన ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. కొద్దిగా రాళ్ల ఉప్పును తీసుకొని మీ ఇంటి ముందు చల్లండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంట్లో ఉండే చెత్తను బయట పడేయకూడదు. సాయంత్రం సమయంలో చెత్తను బయటపడేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. ఇంటి గోడలకు పగుళ్ళు ఏర్పడితే మీ ఇంటికి చాలా అరిష్టం సంభవిస్తుంది. గోడలకు పగుళ్ళు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్టశక్తులు అడ్డుకుంటూ ఉంటాయి. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆడవారికి కుడి కన్ను అదిరినా లేదా మగవారికి ఎడమ కన్ను అదిరినా మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం. రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఇంటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోతాయి.
మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీకు ఉన్న అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. మీ ఇంట్లో దైవశక్తులు తిరగాలంటే ఇంట్లో ప్రతిరోజు దేవుని పాటలు పెట్టండి. ఇంట్లో ఉన్న సోఫాలు, డబుల్ కాట్ మంచాలను కదపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వాటిని కదిపి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే చాలామంది ఇళ్లలో ఏదో ఒక వాటర్ ట్యూ నుండి నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. ఇంట్లో వాటర్ లీక్ అవుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అయిపోతుంది. ఇంట్లో చెడు శక్తులు ఉంటే మాత్రం ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది. అనవసరపు కలహాలు చెలరేగుతూ ఉంటాయి. తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. కోపతాపాల్లో రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంటి గుమ్మానికి పొరపాటున కూడా రాక్షసుల ఫోటోలను పెట్టకూడదు. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ప్రతినిత్యము దీపారాధన చేసుకోవాలి. అప్పుడు ఇంట్లోని దుష్టశక్తులు పారిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే 5 సంకేతాలు ఇవే. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే అమ్మవారితో పాటే అష్టైశ్వర్యాలు కూడా ఇంట్లో ఉంటాయని అందరూ నమ్ముతూ ఉంటారు. మహాలక్ష్మి కొన్ని ఇళ్లల్లో ఉంటుంది, కొన్ని ఇళ్లల్లో ఉండదు. మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, ఆవు పేడ, ఆవు పృష్ఠస్థానం, ఆవు కొమ్ముల మధ్యన పూజా మందిరం, పవిత్రమైన మనసు ఉన్న వ్యక్తిలో దర్బలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార బ్రాహ్మణుడు. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించారు. శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ధనమే. ఇక మన ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కొన్ని విషయాలు వివరించాయి. అవి ఏమిటంటే, ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి. అందమైన ముగ్గు, శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి. ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరము తగులాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి ఉండదు. ఉదయము, సాయంత్రము, సంధ్యల్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇంట్లోని దేవతా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యా దీపం పెట్టాలి. ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను, పెద్దలను అగౌరవపరిచేవారు, జూదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. శంఖధ్వని వినిపించని చోట, తులసిని పూజించని చోట, దేవతలను అర్చించని చోట, బ్రహ్మదేవతలు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు. చిల్లర పైసలు, అన్నము, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మి చేరదు. భక్తులను హింసించేవారు, నిందించేవారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు. అయితే కొంతమంది ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది. కొన్ని ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అట్రాక్ట్ అయి అక్కడే ఉండిపోతుంది. మరి ఇంట్లో లక్ష్మీదేవి ఉందని ఎలా తెలుసుకోవాలి? లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో సంధ్యా సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తుంది. దానితో పాటు సాంబ్రాణి వాసన కూడా వస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఎలాంటి సాంబ్రాణి వెలిగించకపోయినా కూడా సాంబ్రాణి స్మెల్ వస్తుంది. ఇలా సంధ్యా సమయంలో ఇంట్లో గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇలాంటి గజ్జల శబ్దం మీ ఇంట్లో కూడా వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోండి. ఇలా గజ్జల శబ్దం వచ్చినప్పుడు పూజగదిలో లక్ష్మీదేవి ఫోటోకు నమస్కారం చేసుకుంటే లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది, ధనం వస్తుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని తెలిపే రెండవ సంకేతం ఏమిటంటే ఆవు రావటం. అవును,
ప్రతిరోజు మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వచ్చి అంబా అని అరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోవాలి. మీరు మేత పెట్టినా పెట్టకపోయినా ప్రతిరోజు మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడుతూ ఉందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది కాబట్టే వచ్చి నిలబడుతుంది. ఇలా ప్రతిరోజు ఆవు మీ ఇంటి ముందుకొచ్చి నిలబడుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని సంకేతం. అలా వచ్చిన ఆవుకు ఏదో ఒక ఆహారం పెడితే మరిన్ని శుభాలు జరుగుతాయి. ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే జరిగే మరొక సంఘటన ఏమిటంటే ఆ ఇంట్లోని మగవారికి కుడి కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది. ఆడవారికి ఎడమ కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది. టైంకి నిద్రపోయి ఆరోగ్యంగా ఉన్నా కూడా కన్ను అదురుతుందంటే అది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అనడానికి సంకేతం అని గుర్తుంచుకోండి. ఇక కొన్నిసార్లు మనతో వైరం పెట్టుకున్న పక్కింటి వారు, ఎదురింటి వారు ఉంటారు కదా, వారు ఒకేసారి మర్చిపోయి మీ ఇంటికి వచ్చి మీతో స్నేహ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండటం వలన. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందంటే శత్రువులు కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి స్నేహితులుగా మారిపోతారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందనడానికి ఇది కూడా ఒక సంకేతమే. అలాగే ముత్తైదువులు ఎక్కువగా మీ ఇంటికి ఏదో ఒక పని మీద వస్తూ ఉన్నారంటే అది కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందనడానికి సంకేతమే. ముత్తైదువులు, అందులోనూ లక్ష్మి, గాయత్రీదేవి ఇలాంటి అమ్మవారి పేర్లు ఉన్న స్త్రీలు మీ ఇంటికి పదే పదే వస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆల్రెడీ ప్రవేశించి నివాసం ఉంటుందని అర్థం చేసుకోండి. ఇవే లక్ష్మీదేవి ఇంట్లో ఉందని తెలిపే 5 సంకేతాలు. ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని సంకేతాలు అందితే మీ ఇంట్లో త్వరలోనే ఎన్నో శుభాలు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, శుభవార్తలు వింటారు. కనుక మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉందేమో చెక్ చేసుకోండి. ఈ సంకేతాలు కనిపిస్తాయేమో జాగ్రత్తగా గమనించండి. ఇవి లక్ష్మీదేవి ఆల్రెడీ మీ ఇంట్లో ఉందని తెలిపే సంకేతాలు. మరి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు అందుతాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి. ఆ సంకేతాలను పసిగడితే డబ్బు అనగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థమైపోతుంది. కోయిల కూత. కోయిల కూత శుభ సూచకం. కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉండి మనకు ప్రశాంతత చేకూరుస్తుంది. అంతేకాదు కోయిల చేసే ఈ శబ్దం ధనానికి సూచకంగా చెప్తారు. కోయిల కూసే దిశ ఆధారంగా శుభాశుభాలు నిర్ణయించటం జరుగుతుంది. కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుండి వినిపించినట్లయితే నష్టం జరుగుతుంది. అదే సాయంత్రం పూట వినిపిస్తే దానిని శుభసూచకంగా భావిస్తారు. మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే శుభం. ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తూ ఉంటే కోయిల కూత వినిపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మామిడి చెట్టు మీద కూర్చుని కోయిల కూసినట్టు కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనాన్ని అది సూచిస్తుంది. చాలామంది బల్లి పడితే అశుభంగా భావిస్తూ ఉంటారు. అయితే బల్లి వలన కూడా శుభసూచికాలు ఉన్నాయని పెద్దలు అంటూ ఉన్నారు. అకస్మాత్తుగా బల్లి కుడి చేతిపై పడి త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతున్నదని అర్థం చేసుకోవాలి. అంతేకాక మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందుతారని అర్థం. బల్లి మురికిగా కనిపించవచ్చు, కానీ బల్లి సంపదలకు చిహ్నం. అలాగే ఇంట్లో చీమలు ఉండటం చాలా మందికి నచ్చదు. ఎందుకంటే ఇల్లంతా చీమలతో మురికిగా కనబడుతుంది. కానీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే శుభసూచకంగా భావించవచ్చు. నోటిలో బియ్యపు గింజలు మోస్తున్న నల్ల చీమల్ని శుభసూచకంగా భావించవచ్చు. అక్షింతలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి. అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉన్నాయి. అదే ఇంట్లో ఎర్రచీమలు ఉంటే అది అంత మంచిది కాదు. ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం అని చెప్తూ ఉంటారు కొంతమంది. కానీ ఆ పాము ఇంట్లో కనిపించకూడదు, బయట కనిపిస్తే మంచిది. పాములు ఇంట్లో కనిపిస్తే అనారోగ్యానికి దారితీస్తుంది. ఎప్పుడైనా 2 ముఖాల పాము కనిపిస్తే అది శుభానికి సూచిక. 2 ముఖాల పాము విషపూరితం కాదు కనుక ఎప్పుడూ కూడా చంపేందుకు ప్రయత్నించకండి. 2 ముఖాల పాము ఇంట్లో కనిపించినా బయట కనిపించినా మంచిదే. ఈ పాము రాక లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే మనుషుల్లో కూడా మార్పు వస్తుంది. అనురాగ ద్వేషాలు, ఈర్ష్య, అసూయలు తగ్గుతాయి.
ఆనందం పెంపొందుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ, సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరిచేరవు. ఇంట్లో మనస్పర్ధలు, కలతలు తగ్గుతూ ఉన్నాయంటే దానికి అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించింది అని, మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పరచుకోబోతూ ఉంది, మన ఇంటికి రాబోతుంది అనడానికి మరికొన్ని సంకేతాలు సూచించబడ్డాయి. అవి ఏమిటో కూడా తెలుసుకుందాం. గుడ్లగూబ మీ ఇంటి ముందు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం. ఇది పూర్వం నుండి మన పెద్దలు చెప్తున్న మాటే. గుడ్లగూబ లక్ష్మీదేవికి సంకేతం, లక్ష్మీదేవి వాహనం. అందుకే ఎప్పుడైనా సరే మీ ఇంటి ముందు గుడ్లగూబ కనిపించినా, బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా గుడ్లగూబ వచ్చినా మీకు చాలా మంచిదని శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి. అలాగే మీరు ఉదయం నిద్రలేచినప్పుడు, ఇల్లు తుడుస్తూ ఉన్నప్పుడు కనిపిస్తే అది మీ ఇంట్లోకి లక్ష్మి రాబోతుంది అనడానికి సంకేతంగా భావించాలి. కారణం ఏమిటంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లంటే ఎంతో ఇష్టం. అందుకే ఇలా శుభ్రపరుస్తూ ఉన్నట్టుగా ఉదయం లేవగానే మీకు కనిపిస్తే శుభసూచకంగా భావించవచ్చు. అలానే ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మీ కటాక్షం తప్పక చేకూరుతుంది. చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉదయం లేవగానే చెరుకు గడ కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతూ ఉన్నదని అర్థం. కాబట్టి ఈ సంకేతాలు మీరు గనుక గమనిస్తే త్వరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోండి. వచ్చిన లక్ష్మిని ఇంట్లోనే నిలుపుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోండి.